ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 47వ వచనము. ఆయన ప్రతి దినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ చూచుచుండిరి. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున ఈ ఉదయకాలం ముందు మనం ఆలోచన చేస్తే ఆయన దేవాలయంలో, అంటే యెరూషలేములో ఉన్న దేవాలయంలో, మరి దేవాది దేవుడు సిలువ వేయబడక ముందుగా, కొన్ని దినముల ముందుగా యెరూషలేములోనికి వెళతాడు. అక్కడున్న దేవాలయంలోనికి వెళ్ళి మరి ఆ దేవాలయమును ప్రవేశించినప్పుడు ఆ దేవాలయంలో క్రయ విక్రయములు జరుగుతూ ఉంటాయి. మరి చాలామంది ఆ దేవుని మందిరాన్ని ఒక వ్యాపార కేంద్రముగా మారుస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రధాన యాజకులు కావచ్చు, శాస్త్రులు, ఇంకా ప్రధానులు ఎవరైనా కావచ్చు, ఆ దేవుని సన్నిధిని ఒక వ్యాపార కేంద్రంగా మార్చినప్పుడు దేవునికి కోపం వచ్చి నా మందిరాన్ని దొంగల గుహగా మారుస్తారా అని వారిని గద్దించి వారిని ఆ దేవాలయంలోంచి తోలివేసేస్తాడు. తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క దేవాలయాన్ని శుద్ధి చేసిన తర్వాత ప్రతి దినము యేసుక్రీస్తు వారు ఆ దేవాలయంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. మరి ఎంతోమంది ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. అందుకనే అక్కడ ఆ ఎంతోమంది ప్రజలతో పాటు ఆనాటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల్లో ప్రధానులు ఎప్పుడు ఆయన నాశనము చేద్దామని చూస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు చాలామంది ఉన్నారు కాబట్టి ఏం చేయాలో వారికి అర్థం కాని పరిస్థితి ఉంటుందండి. ఎప్పుడైతే శత్రువు పొంచి ఉన్నా దేవుడంట ఏదో ఒక మార్గమును, ఒక ఉపాయమును ఏర్పాటు చేస్తాడండి. కావున ప్రతి దినము ఆయన దేవాలయంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడు. ఎంతోమంది ప్రజలు, అంటే ప్రభువు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వారు కూడా దేవాలయంలో ఉండేవాళ్ళు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కూడా. మరి ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలండి. ప్రతి దినము దేవుని యొక్క మాటలు మనం వినాలి. అలా వినుట వలన దేవునికి దగ్గరగా ఉండగలుగుతాము. దేవుణ్ణి హత్తుకుని జీవించే భాగ్యము మనకు కలుగుతుంది. నీ చుట్టూ మరి యేసుక్రీస్తు వారి చుట్టూ ఎన్నో శ్రమలు ఉన్నాయి, అయినా వాటిని అన్నిటినీ కూడా ప్రభువు పట్టించుకోలేదు. కావున ఎంతో జాగ్రత్త కలిగి మరి ఎల్లప్పుడూ ప్రతి దినము దేవుని మాటలు వినేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.